హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హార్సన్ లేడీ టాక్స్. ఇప్పుడు కూడా బెనారస్ సిల్క్స్, పట్టు శారీస్ అట్లాంటివి చూపిస్తూ ఉంటాను కదా. ఇవాళ అన్నీ కూడాను జార్జెట్ సిల్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీస్ అన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే జార్జెట్ సిల్క్ అనమాట. ఇది చాలా బాగుందండి, లైట్ వెయిట్గా చాలా మంచి కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ ఇది. దీన్ని పికాక్ గ్రీన్ అంటారో లేకపోతే లైట్ గ్రీన్ అంటారు, సమ్ ఏదో అనుకోండి. బట్ శారీ మాత్రం చాలా బాగుంది, లైట్ వెయిట్గా ఉంది, మంచి శారీ అని చెప్పొచ్చు. కొంతమంది జార్జెట్ ఇష్టపడే వాళ్ళైతే ఇలాంటి శారీస్ తీసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్గా ఉండే శారీస్ అని చాలా బాగుందండి శారీ అనేది. ఇది వచ్చేటప్పుడు మనకి మొత్తం ప్లెయిన్ శారీ అనమాట. ప్లెయిన్ శారీస్కి ఇప్పుడు అంతా కూడా ట్రెండింగ్ కదా, ప్లెయిన్ శారీస్కి అండ్ మనకి మిర్రర్ వర్క్, నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజెస్, అదే ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట శారీ ఇది. ఇది మొత్తం శారీ అంతా కూడా ప్లెయిన్ అనమాట. దీనికి వచ్చేసి మనకి పౌచింగ్కి టాజిల్స్ వచ్చేసాయి, వైట్ అండ్ గ్రీన్ కలర్లో టాజిల్స్ వచ్చిన. నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ వచ్చేటప్పుడు అలా వచ్చింది. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజెస్ నేను చూపిస్తాను మీకు. మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్తో, మంచి కట్ వర్క్తో హ్యాండ్స్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది. మనం అలా బ్లౌజ్ పీస్ని మేము అట్లా డిజైన్ చేసి కుట్టించుకున్నాం అనమాట. కట్ వర్క్ మాత్రం వాడే ఇచ్చేసాడు శారీ నుంచే వచ్చింది మనకి. అలా తీసుకొని బ్లౌజ్ అనేది, కాకపోతే ఏంటంటే మనకు కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్తో హ్యాండ్స్ అవి ఇచ్చాడు అనమాట. మేము అలా కుట్టించుకున్నాం బ్లౌజ్ అనేది. ఆల్రెడీ ఆఫ్టర్ వాష్ అనే చెప్పొచ్చు. నేను ఇప్పుడు చూపించే శారీస్ అని ఒకసారి కట్టుకుంది చూపించే శారీస్, వాష్ చేసిన శారీస్ అనమాట ఇవన్నీ కూడాను. ఎందుకంటే క్వాలిటీ పరంగా చూపించాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను కాబట్టి ఇవాళ ఈ వీడియో చేస్తాను మీతో. ఇదైతే ఒకసారి వాష్ చేశాను ఈ శారీని. లైట్ వెయిట్గా చాలా బాగుంది ఈ శారీ. మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి, కామెంట్స్లో కామెంట్ చేయండి, దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అయితే ఇప్పటివరకు కట్టుకొని కొత్త న్యూ శారీ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి బెనారస్ సిల్క్, కాంజీవరం సిల్క్ టైప్లో ఉంటుంది, కాకపోతే సాఫ్ట్ సిల్క్ శారీ. మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషను, చాలా బాగుంది శారీకి. మనకు పౌచింగ్ వచ్చేటప్పుడు టాజిల్స్ వచ్చేసాయి అనమాట. అది పౌచింగ్ వచ్చిందండి. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎవరికైనా అకేషన్స్ కానీ లేకపోతే ఫంక్షన్ పార్టీస్కి దేనికైనా కట్టుకోవచ్చు శారీ అనేది. దీనికి మంచి బ్లౌజ్ అని పేరప్ చేసుకుంటే బాగుంటుంది. రన్నింగ్ బ్లౌజ్ అన్నాడు కానీ మేము బ్లౌజ్ తీయలేదు అనమాట, అలా ఉంచేసాము. ఏదైనా పింక్ కానీ కాకపోతే ఏదైనా కొంచెం డిఫరెంట్గా వేసుకుందాం అని చెప్పేసి మేము బ్లౌజ్ తీయలేదు, అలా ఉంచేసాం అనమాట. కలర్ కాంబినేషన్ విషయానికి వచ్చి చాలా బాగుంది శారీ. మీరు చూస్తే తెలుస్తుంది కదా. మనకి కింద వచ్చేటప్పుడు మనకి ఎలిఫెంట్స్ వచ్చారన్నమాట డిజైన్కి. పైన వచ్చేటప్పటికి స్మాల్ బార్డర్, కింద వచ్చి బిగ్ బార్డర్ వచ్చేసింది. శారీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అది బ్లౌజ్ ఇచ్చాడు, నాకు నచ్చలేదు ఇంకా, దాన్ని శారీలో ఉంచేసాను అనమాట. శారీలో ఉంచుకుంటే మనకి ఇంకోటి ఏంటంటే మనకు కుర్చీలు ఎక్కువ వస్తే శారీ కూడా నిండుగా కనిపిస్తుంది అని చెప్పేసి ఉంచేసాను, తీయలేదు. ఇంకా రన్నింగ్ బ్లౌజ్ అని ఇచ్చేసాడు అనమాట. అయితే దీనికి కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము తీస్తాం. ఈ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 320 రూపీస్ ఉందండి. చాలా బాగుంది మనకి శారీ అనేది. బయట లోపల మనం పిక్ చూసిన దానికన్నా బయట శారీ చూస్తే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. 320 రూపీస్. దీనికి ప్రైస్ వచ్చేటప్పుడు 320 రూపీస్ ఉందండి. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తున్నాను బ్లూ కలర్ మీద. నేను ఇప్పుడు సిల్వర్ బుట్టీస్ ఉంటే బాగుంటాయి అని చెప్తాను కదా, అందుకని చెప్పేసి నేను ఈ శారీ తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ కూడా చాలా డ్రాప్లోనే ఉంది. ఇది వచ్చేటప్పటికి మనకి 300 అబోవ్ జస్ట్ అంతే. ఇది బ్లూ మీద, నేవీ బ్లూ మీద మనకి సిల్వర్ వీవింగ్తో బూటీస్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పికాక్ డిజైన్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పాటు వచ్చేటప్పుడు కాంట్రాస్ట్ వచ్చింది అనమాట. చాలా బాగుంది ఇది. బ్లౌజ్ కూడా కాంట్రాస్టే వచ్చిందండి, అది కూడా చూపిస్తాను. ఇవన్నీ ఆఫ్టర్ వాషే మీకు చూపిస్తున్నాను నేను. ఆఫ్టర్ వాష్ కూడా బాగానే ఉన్నాయి, ప్రోడక్ట్ బాగుందని చెప్పేసి నేను 300 రూపీస్ కూడా మంచి ప్రోడక్టే వచ్చిందని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా కావాలి బాగున్నాయి అని ప్రోడక్ట్ మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. నేను కోరుకునే విధంగానే వచ్చిందనమాట. ఇది ఏంటంటే సిల్వర్ బుటీస్ అనమాట. సిల్వర్ బుటీస్ అండ్ పికాక్ బుటీస్ వచ్చాయి అనమాట. చాలా బాగుంది శారీ అనేది. నాకైతే ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా నచ్చింది. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేటప్పుడు ఇంకా బాగుంది, మనకి నీట్గా ఉంటుంది అనమాట. ఇది ఆఫ్టర్ వాష్ చూపిస్తున్నాను కాబట్టి అలా ఉంది. కొంచెం ఇస్త్రీ చేసుకుంటే బాగానే ఉంటుంది. క్లాత్ పరంగా చూసుకున్న బాగానే ఉంది. మనకు పళ్ళు పాట అయితే ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా బ్లౌజ్ పార్ట్ వచ్చింది అనమాట. మనకి చూడండి అలా వచ్చింది. మనకు కావాల్సిన డిజైన్లో మనం డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ని. ఓకేనా. ఇదైతే థర్డ్ శారీ అనమాట. ఇంకా వాళ్ళని మొత్తం అన్ని కూడా కాంజీవరం సిల్క్స్లోనే సాఫ్ట్ సిల్క్ శారీస్ అన్ని చూపించేస్తున్నాను, చూసేయండి. నెక్స్ట్ ఇంకో శారీ వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట.
ఇది తీసుకొని జస్ట్ కాదు, ఆఫ్టర్ లాంగ్ ఎక్కువ అనమాట. 3 years బ్యాక్ అయింది. అప్పటి నుంచి కూడా 1 or 2 times కట్టాను. శారీ అనేది చాలా బాగుంది. అసలు కలర్ కాంబినేషన్ విషయానికి వచ్చేటప్పుడు ఇది పళ్ళు పట్టు వచ్చిన టాజిల్స్ వచ్చేసింది అనమాట. మనకి చాలా బాగుంది. మనం ఎలా శారీ డ్రాప్ చేసుకుంటే అలాగే ఉంటాయి శారీస్ అన్నీ కూడాను. ఎక్కువ కాస్ట్ పెట్టి మనం ఫంక్షన్ల పార్టీలు తీసుకెళ్ళి మరకలు పడిపోతాయని ఫీల్ అవ్వకుండా చక్కగా సింపుల్గా వేసుకోవచ్చు. దీని మీద కాంట్రాస్ట్ బ్లౌజులు వేసుకొని మంచి డిజైనర్ వేర్ బ్లౌజులు వేసుకుంటే అదే హైలైట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు అన్ని సీరియల్స్లో అదే ట్రెండింగ్ కదా. సీరియల్స్లో అన్నీ మీషో శారీసే కదండి. ఎక్కువ సీరియల్స్లో ఎప్పుడు చూసినా ఏ సీరియల్లో చూసినా మీషో శారీస్ యూజ్ చేస్తున్నారు ఎక్కువ. దానికి బ్లౌజులు పేరప్ చేసేసుకుని వేసేసుకున్నారు. దాని లుక్ ఏమో కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా అంతే. మనం ఏదైనా బ్లౌజ్ గ్రాండ్గా వేసుకుంటే బాగుంటుంది. దీనికి బ్లౌజ్ ఇచ్చేసాడండి. మనకేమో పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ వచ్చింది, కింద వచ్చి బిగ్ బార్డర్ వచ్చేసింది. మనకి బిగ్ బార్డర్ మీద మనకి గోల్డెన్ బుటీస్తో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇచ్చారు, ఎలిఫెంట్స్ ఇచ్చారన్నమాట కింద. బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది వచ్చిందనమాట, బ్లూ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్. చాలా బాగుంది బ్లౌజ్ కూడా. మీరు వేరే ఏదైనా వేసుకుంటే వేసుకోవచ్చు. దీని మీద కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. కొంచెం వేసుకుంటే కొంచెం లుక్ అనేది ఇంకా గ్రాండ్గా ఉంటుంది. మీకు నచ్చితే ఈ సారీ కూడా కామెంట్స్లో కామెంట్ చేసేయండి. దీని ప్రైస్ కూడా 500 ఉందండి. ఇది ఒకటే కాస్ట్ ఎక్కువ ఉంది, 500 ఉంది శారీ కాస్ట్. దీన్ని కావాలనుకున్న ఎవరైనా కామెంట్స్లో కామెంట్ చేయండి. దీన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది 4th శారీ, ఇంకా 5th శారీ ఒకటి ఉంది, అది కూడా చూపించేస్తాను. ఇది వచ్చి కాంజీవరం సిల్క్ శారీ అనండి. ఇది స్కై బ్లూ కలర్. దీని మీద మొత్తం సిల్వర్ వీవింగ్ జరిగి అనమాట. సిల్వర్ వీవింగ్ మొత్తం కూడా శారీ అంతా కూడాను 2 కలర్ సిల్వర్ అండ్ స్కై బ్లూ కలర్ మీద సిల్వర్ వీవింగ్ వచ్చేటప్పుడు చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చి కట్ చేంగ్ వచ్చింది అనమాట మనకి. అండ్ నెక్స్ట్ వచ్చి శారీ అంతా కూడాను లుక్ అంతా అలా ఉంటుంది అనమాట. సిల్వర్ వీవింగ్స్తో బుటీస్ వచ్చేసేయండి కింద పైన కూడాను. ఓకేనా. దీని లింక్ కూడా కావాలంటే ఎవరైనా కామెంట్స్లో కామెంట్ చేసేయండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా నేను ఆఫ్టర్ 2 years బ్యాక్ తీసుకున్న శారీయే, ఆఫ్టర్ వాష్ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా బాగుంది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏం కాదు, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట. అది కూడా చూపించేస్తాను. మీకు నచ్చితే కనుక కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇలాంటి శారీస్ మీదకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుందండి. ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా. ఆఫ్టర్ వాష్ చూపించాను కాబట్టి మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ వేసుకున్న డ్రెస్ 3 piece కొత్త సెట్ అనమాట. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను కాటన్ డ్రెస్లో యూజ్ చేస్తాను. ఇంకా ఈ డ్రెస్ కావాలనుకుంటే కానీ దీనికి కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా కామెంట్ చేయండి.